పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వర్గల్ మండల శాఖ బీజేపీ అధ్యక్షులు టేకులపల్లి బాలరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల నిరసన ప్రదర్శన చేపట్టిన అనంతరం తహసీల్దార్కి ఈ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుత సన్న రకం ధాన్యానికి మాత్రమే వర్తింపజేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సన్న దొడ్డు రకాలకు బోనస్ చెల్లించాలని పేర్కొన్నారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయాలని, సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతు పెట్టుబడి సాయం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పంజాల వెంకట్ గౌడ్, నేతలు శ్రీనివాసరెడ్డి, రవీందర్ గౌడ్, ప్రదీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, నాగరాజు గౌడ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ మార్పు జరిగింది. ఈరోజు అకాల వర్షాలతోటి రైతులు పండించిన వడ్లు ఇబ్బందుల పాలవుతున్నాయి. నానిన వడ్లు రైతుల కళ్ళల్లో ఉంటున్నాయి. ఈ వడ్లను తొందర ప్రభుత్వం వారు సేకరించి రైతులకు బోనస్గా ఇస్తామన్న 500 రూపాయలు సన్న వడ్లు దొడ్డు వడ్లు అనకుండా అందరికీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వడ్లు త్వరగా స్వీకరించాలని ప్రభుత్వం వారికి మా బీజేపీ పార్టీ తరఫున మేమందరికీ ఎంఆర్ఓ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని పత్రికా మిత్రులకు, మండల అధికారులకు, జిల్లా అధికారులు అందరూ ప్రజలపై, రైతులపై ఒక సద్హృదయంతో ఆ ఒడ్లు సేకరించి రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. ముఖ్యంగా రేపు వచ్చే వర్షాకాలం సీజన్కు రైతులకు అందుబాటులో ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్నీ అందుబాటులో ఉంచి రైతులకు రైతు భరోసా త్వరగా వేయాలని మా ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాము. బీజేపీ పార్టీ తరఫున మేమందరినీ, ప్రజలందరికీ, రైతులందరికీ సుఖంగా అందరికీ అందియాలని, మేలు చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వెహికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెహికల్ షార్టేజ్. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రంగా పండరినాథ రాధే గోవింద రాధే గోవింద రాధే. ఒడ్లు త్వరగా అందరూ రైతులతో సేకరించినట్టు ప్రపోజల్ ఉంటుంది. రైతులకు బాగా రైతులు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. 500 రూపాయల బోనస్ అందరికీ తరఫున మీకు రాజు ఇది కనిపించాలి, గ్రీన్ కలర్ కండువ కనిపించాలి. రైట్ అది ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మాటను నిలబెట్టుకోవాలని మా బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకు పచ్చి రొట్టె విత్తనాలు అందేలా ఇక్కడ స్టాకు మన వర్గల్ మండలంలో నిర్ణయించాలని మన మండల అధికారులకు తెలియజేస్తున్నాము. ఈ పత్రిక ద్వారా మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము.
ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ మార్పు జరిగింది. ఈరోజు అకాల వర్షాలతోటి రైతులు పండించిన వడ్లు ఇబ్బందుల పాలవుతున్నాయి. నానిన వడ్లు రైతుల కళ్ళల్లో ఉంటున్నాయి. ఈ వడ్లను తొందర ప్రభుత్వం వారు సేకరించి రైతులకు బోనస్గా ఇస్తామన్న 500 రూపాయలు, సన్న వడ్లు దొడ్డు వడ్లు అనకుండా అందరికీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వడ్లు త్వరగా స్వీకరించాలని ప్రభుత్వం వారికి మా బీజేపీ పార్టీ తరఫున మేమందరికీ ఎంఆర్ఓ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని పత్రికా మిత్రులకు, మండల అధికారులకు, జిల్లా అధికారులు అందరూ ప్రజలపై, రైతులపై ఒక సద్హృదయంతో ఆ ఒడ్లు సేకరించి రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. ముఖ్యంగా రేపు వచ్చే వర్షాకాలం సీజన్కు రైతులకు అందుబాటులో ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్నీ అందుబాటులో ఉంచి రైతులకు రైతు భరోసా త్వరగా వేయాలని మా ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాము. బీజేపీ పార్టీ తరఫున మేమందరినీ, ప్రజలందరికీ, రైతులందరికీ సుఖంగా అందరికీ అందియాలని, మేలు చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వెహికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెహికల్ షార్టేజ్